హాయ్ అండి. నేను నేను నా మాట విజయ్. చెప్పాను కదండి, జలప్రళయాలు వస్తాయి, భూ ప్రకంపనలు వస్తాయి, శత్రు దేశాలు నాశనం అవుతాయి. అవి కూడా ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్ ప్లస్ కువైట్, మస్కట్, మలేషియా, అట్లానే జెరూసలేము. మన జెరూసలేంది జరిగిపోయిందిగా, ఇంకా జరుగుద్ది. టిబెట్ ప్లస్ ఇంకా అదర్ స్టేట్స్లో సంబంధించినవన్నీ. అట్లాగే మనకు బాగా శత్రు దేశమైన చైనా డ్యామ్ పగిలి వంతెనలు కూలి జలసమాధి అయిపోతుంది. ఆయుధాలు పనిచేయకుండా ఉంటాయి. మనకి అనుకూల దేశమైన ఇరాను అటువంటిది కూడా ప్రతికూలంగా లేకుండా వ్యతిరేక దిశలో మారిపోద్దని చెప్తున్నాను. అది కూడా ఇప్పుడు జరుగుతుంది. ఈ వీడియోలన్నీ ఇంతకుముందు మొత్తం 68 కౌంట్ చేసి చెప్పాను మీకు. మొత్తం చూసుకోండి, లైవ్లో ఉంది. అది మామూలు వీడియోల్లో కూడా ఉన్నాయి. చైనా పరిస్థితి ఏంటో ఒకసారి వీడియోల్లో చూడండి. అట్లాగే నేను ఇంకేమేమి చెప్పానో మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే నేను అండర్లైన్ చేసుకోండి, ఇది తథ్యం అంటే అది జరగాల్సిందే. అది జరగడానికి కారణం ఎవరైనా కావచ్చు. ఇది పంచభూత శక్తి. కోటేంద్ర కలికి గారు, మీరు బ్రహ్మంగారి పంచమ శిష్యుడైతే బ్రహ్మంగారికి అసలు శిష్యులే లేరండి. సిద్ధ అంటే ఒక దూదేకలకు సంబంధించిన ఆయన్ని సిద్ధగా తీసుకున్నాడు. ఆయనకి శిష్యరికం ఇవ్వలేదు, సేవకుడిలాగా మాత్రమే చూశాడు ఆయన్ని. మీరు 5వ తరం వారు అంటున్నారు. మీ వయసు ఎంత అప్పటికి? బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఆయన జీవ సమాధి అయ్యింది 728 సంవత్సరాలు అవుతుంది. 728 సంవత్సరాలు అవుతుంది. అంటే మీ వయసు ఎంత? మరి కలి వచ్చాడు, నేను కలిశాను, కలికి నేను కలిశానని చెప్తున్నారు కదండి కోటేంద్ర కలికి గారు. ఒకటి అడగాలనుకుంటే నాకు అక్కడ చాలా క్వశ్చన్లు ఉన్నాయి. సిద్ధులు ముందు జ్ఞానంతో ఆలోచిస్తారు, రెండోది బుద్ధి, రెండోది ఆత్మ. ఈ మూడింటిని కలిపితే పరమాత్మ. మీరు చెప్పింది పంచమ శిష్యుడిని నేను ఇంత పెద్ద లిస్టు రాస్తారు కదా మీరు, దాంట్లో ఏ ఓడు సంబంధమే లేదు. అర్థమవుతుందా? బ్రహ్మంగారికి అసలు శిష్యులే లేరు, సిద్ధుడు ఒకడే. ఆ సిద్ధుడు కూడా తన పేరు రసూల్. అర్థమవుతుందా? సిద్ధయ్య అని మనం పిలుచుకునే బ్రహ్మంగారి శిష్యుడు. ఆయన శిష్యుడు అని కూడా చెప్పక్కర్లేదు, సేవకుడు ఆయన, అంతే. చెప్పిన పని చేసుకురావడమే ఆయన బాధ్యత. ధర్మపరంగా పోయాడు కానీ అక్కడ కర్మఫలాన్ని జయించలేదని మరో జన్మలో సిద్ధ గురువు అవుదుగాక అని దీవించాడంతే తప్ప ఆయనకి శిష్యరికం ఇవ్వలేదు. ఆయన ఇంకో విషయం చెప్పమంటారా? ఆయన కొడుకుల వారసత్వానికే ఆయన అంగీకరించలేదు. కూతురికి పుట్టిన బిడ్డలకే నా శక్తి కానీ, నా భక్తి కానీ, ఏదన్నా సరే వర్తిస్తుంది అని చెప్పారు వీరనారాయణమ్మ. ఆవిడికి 2 కొడుకులు మాత్రమే. ఆ 2 కొడుకులు ఇప్పుడు లాస్ట్ తరం వాళ్ళు ఇప్పుడు బ్రహ్మంగారి మఠంలో పూజలు చేస్తున్నారు. నేను ఒక అవధూతనని మాత్రమే చెప్తున్నాను తప్ప బ్రహ్మంగారు అవతారం అని నేను చెప్పలే. ఆయన పాలధూలికి కూడా నేను పనికిరానని చెప్తున్నా. దైవం మానుష రూపేణ, ధర్మం ప్రకారం నడుచుకుంటే మనిషే దేవుడు. అర్థమవుతుందా? కోటేంద్ర కలికి గారు, మీకు ఆయన ఎవరో వచ్చి మీరు దర్శనం చేసుకొని మీకు ఆయనే కలికి అని పేరు పెట్టారంటే మరి కలిని ఆపలేకపోతున్నారేంది? సరే, రేపు జరగబోయేది మీరు చెప్పండి. కలికి అని మీరే చెప్పేసుకుంటున్నారు కదా ప్రపంచానికి. కామెంట్ పెట్టండి.
నా కాడ 1000 సమాధానాలు ఉన్నాయి. అసలు శిష్యరికమే తీసుకొని సిద్ధగురువు సిద్ధయ్య, మీ లెక్కలో సిద్ధయ్య, ఆయనకి శిష్యులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన గురువు ఎట్లా అవుతాడు? శిష్యరికం తీసుకొని ఆయన గురువు ఎట్లా అవుతాడు? ఆయనకి గురోపదేశమే ఇవ్వలేదు. ఆయనకి ఇచ్చింది పాదుకలు, కమండలము, ఆయన వాడే కొన్ని వస్తువులు, ఒక ఉంగరము, 3 మాత్రమే ఇచ్చాడు. ఆ 3 కూడా యాగంటిలో ఉన్నాయి ఇప్పుడు. ఆయన తరం ఎట్లా పోయిందో కూడా తెలియదు. ఆ వంశోద్ధారకులు వేసుకున్నా కూడా దగ్గర దగ్గర మీరు చెప్పే లెక్క ప్రకారం నేను 5వ పంచమ శిష్యుడిని అంటున్నారు. పంచమ శిష్యుడు అయితే మీ వయసు ఎంత? పంచేంద్రియాలని జయించానని చెప్పారు. సరే, దానికి నేను ఒప్పుకుంటాం. మాంసము, మద్యము, మధువు, ఇంకా వేరే ఓకే, వాటికి ఎవరైనా నియమం పెట్టుకుని మానేవచ్చు. నేనైనా మానేచ్చు, పసిపిల్లడి చేత కూడా మానిపించవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడేటప్పుడు నిజం ఉండాలి. దాంట్లో కలికి అవతరిచ్చుంటే ఆనందనామ సంవత్సరము 2032 కాదు, 2030 నాటికే నేను, బ్రహ్మం గారు, కనకదుర్గమ్మ, ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు మొత్తం అందరూ కలిసి బనగానపల్లికి బయలుదేరుతాం. అదే నా ఆఖరి గడువు. అంటే ఇంకా 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంది. ఈ మధ్యలో నా నిజస్వరూపం ఏంటో నేను చూపిస్తాను. ఇది కలిధర్మం.